స్తోత్రము. ఆయన సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. అందరికీ కూడా నా నిండు వందనాలు. మరి వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు సంఘము మరి ఎదురుగా నేను కొన్ని విషయాలు కొంతమందికి తెలియచేయాలనుకుంటున్నాను. నాకు సేవకులు సపోర్టు లేదు, అది మీరు అబద్ధమా నిజమా అంటే మీరు వచ్చి మీరు పరిశీలన చేసుకోవచ్చు. నాకు సేవకులు సపోర్ట్ లేదు, నేను ట్రైనింగ్ చేయలేదు ఎక్కడ. నేను దేవుని కృపను బట్టి, ఆయన పిలిచిన పిలుపును బట్టి సమస్తమును విడిచిపెట్టి నేను సేవకు వచ్చాను. లేక మరి చిన్నతనం నుండి నేను పడిన శ్రమలు, నా వ్యాధులు, నా యొక్క బలహీనతలు ఇప్పటికీ కూడా ప్రూఫ్స్తో సహా ఉంటున్నాయండి. అయితే నన్ను నా సాక్ష్యం విని 8,40,000 మంది నా సాక్ష్యాన్ని విని అనేక దేశ విదేశాల్లో ఆశీర్వాదం పొందుకొని ఎంతోమంది రక్షణ పొందారు. ఎన్నో సభలకు నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క సాక్ష్యము ద్వారా వారు మార్పు చెంది వాక్యము ద్వారా పట్టబడి దేవుని చేత ఆకర్షించబడి అనేక మంది రక్షణ పొందుకున్నారు. ఆ మీటింగ్లో నిలబడి సాక్ష్యం చెప్పటం నేను ప్రత్యక్షంగా నేను చూసి ఉంటున్నాను. అసలు పక్క రాష్ట్రమే తెలియనటువంటి నాకు దేశ విదేశాల నుండి లండన్, కెనడా, అమెరికా మరి అనేక దేశాల నుండి నాకు ఫోన్లు చేసి, అమ్మ మేము చిన్నప్పటి నుంచి పుట్టుకతో క్రైస్తవులమైనప్పటికీ మేము ఇంత లోతైన విశ్వాసంలో ఎదగలేదమ్మా, మీ సాక్ష్యం నన్ను మార్చిందని సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎందరో. అయితే ఎందుకు ఈ విషయాలు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవి ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నానంటే, మరి నాకు విరోధంగా మతోన్మాదులు అనేకులు మరి మాట్లాడటం అంటే ఓకే, వారు మాట్లాడటమే మంచిది. సేవలో బలంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మతోన్మాదులు, దేవునికి వ్యతిరేకమైన వారు అనేకులు మాట్లాడుతూ ఉంటారు. మనం మౌనంగా భరించాలి అన్నది. దానికోసం నేను ఎప్పుడు వాళ్ళు పెట్టిన కామెంట్స్కి కానీ వాళ్ళ దానికి నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు. దాదాపుకు 3వ సంవత్సరం నా టెస్టిమనీ బయటకు వచ్చి. అయితే ఆశ్చర్యం ఏంటంటే, నా తోటి సేవకులు, సేవలో ఉన్నటువంటి వారు, అది నా గురించి తెలియని వారు అంటే కనుక ఓకే, కానీ మరి ఒక సేవకురాలండి గత సంవత్సరంన్నర కిందట మనము ఇంటిలో ఆరాధన జరిపించేటప్పుడు మన ఇంటికి వచ్చింది. మన ఇంటికి వచ్చి, అమ్మ మీరు చాలా బలంగా దేవుని పనిలో వాడబడుతున్నారని చెప్పింది. మరి వాళ్ళు ఇక్కడలోనే పరిచర్య స్టార్ట్ చేశారు, కావాలంటే మా కారు వాడుకోండి అంటే, వద్దమ్మా నేను ఆటోల్లో, బస్సులో, ట్రైను ఏది అవసరమైతే అది కావాలన్నప్పుడు అడుగుతానని కనీసం వాళ్ళ కారు కూడా నేను ఎప్పుడు ఒక్కసారి కూడా కారు ఇవ్వండి అని అడగల. మీకు కావాలంటే కారు వదిలేసి వెళ్తానన్నారు. ఇవంతా చెప్పుకొచ్చి తన యొక్క దేవుడి యొక్క ఎలా రక్షణలోకి వచ్చింది, ఎలా సేవ చేస్తుంది ఏంటి అని తన యొక్క సాక్ష్యం అంతా చెప్పింది. పోని తోటి సేవకురాలు నాకు తెలియనప్పటికీ ఆమెకు మంచి ఆతిథ్యం ఇచ్చి, నాకు పూటకు ఆ పూట నేను ఇంటి అద్దె కట్టాలన్నా, పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఏది చేయాలన్నా నేను దేవుడి మీద ఆధారపడి, పైకి అందరికీ ఏంటంటే సోషల్ మీడియా నన్ను అనుకుంటున్నారు, మరి అర్చనారెడ్డి గారు అనగానే నా దగ్గర కోట్ల ఆస్తుంది అనుకుంటున్నారు, లక్షలు సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. కానీ ప్రత్యక్షంగా సంఘము మీరు చూస్తున్నారు కాబట్టి నా బలహీనతలు ఏంటి, నా బలం ఏంటి మీకు తెలుసు. పైకి నేను లేదు నాకు సహాయం చేయండి అని కానీ, లేకపోతే ఫోన్పే నెంబర్లు బయట వీడియోస్లో పెట్టడం కానీ నేను ఎప్పుడూ ఎవరిని చేయలేదు. నా అవసరత ఏదైనా కూడా నేను దేవుని దగ్గర మొరపెట్టాను, దేవుని దగ్గర పొందుకుంటున్నాను ఈ మందిరం కట్టిన. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉందంటే, ఆ కామెంట్లు ఈరోజు ఫేస్బుక్లో నాకు కామెంట్ పెట్టారు. అదేమని పెట్టారంటే, ఎవరికి సహాయం చేయను, మరి పేరు వెనక తోక పెట్టుకొని, రెడ్డి అని తోక పెట్టుకొని మరి నేను ఇలాగ క్రైస్తవ్యం చేస్తున్నాను, పిలిచే వాళ్ళు కూడా సాక్ష్యం నిజమా కాదా అని చూసుకోకుండా సాక్ష్యానికి పిలుస్తున్నారని చెప్పి సార్లు మరి మందిరం కట్టబడుతుంది అట్లా ఇట్లా అని చెప్తే, నేను ఎలా మందిరం కట్టబడుతుందో, ఎన్ని ఉపవాసాలు ఉన్నానో, దేవుని దగ్గర ఎంత ప్రార్థన చేశానో అది దేవునికి తెలుసు. సంఘముగా నన్ను చూస్తున్న, దగ్గరగా చూస్తున్న మీకు తెలుసు. నేను చాలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కనీసము వెళ్ళిన చోటకి నాకు ఛార్జెస్కు కూడా ఇవ్వరండి కానుక. ఒక్కో చోట ఇస్తే నేను అనుకుంటా వాళ్ళు నన్ను అడుగుతారమ్మా మీరు మీటింగ్కి వస్తే మీకు ఎంత ఇవ్వాలి అంటే, నేను పరిశుద్ధ స్థలంలో నిలబడి పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని చెప్తున్నానండి. నన్ను ఎంతోమంది ఫోన్ చేసి డేట్ అడిగినప్పుడు మీకు ఎంత కానుక ఇవ్వాలని అడిగితే, నా అవసరత దేవునికి తెలుసండి, మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఇవ్వండి, నేను కానుక కోసం పరిచర్య చేయట్లేదని మొదటిది. కనీసం ఏం తింటారన్నా కూడా మీకు ఏది కలిగితే అది పెట్టండి, విశ్వాసులకు పెట్టి భోజనం పెట్టండి. ఇది నేను యూట్యూబ్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఎంతోమంది సేవకులు పిలిచారు, వాళ్ళందరికీ చెప్పిన మాట, ఒకవేళ నేను లేదు, నేను కానుక అడిగాను, లేకపోతే నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అడిగాను, లేకపోతే నాకు ఇది అరేంజ్ చేయమని నేను ఎప్పుడు కూడా ఏది కూడా డిమాండ్ చేయకుండా దేవుడి మీద ఆధారపడి మాత్రమే వాళ్ళు ఏం పెట్టినా, ఒక్కో చోట కనీస అవసరతలు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వకపోయినా వాళ్ళు ఏ నీళ్ళు ఇచ్చినా ఆ నీళ్లు తాగి, ఏ తిండి, ఏనాడు నాకు ఈ వాటర్ బాటిలే కావాలి, నాకు ఇదే కావాలని నేను ఏనాడు కూడా అడగలేదండి. కానీ
ఎలాగంటే నా పేరు వెనుక ఆ రెడ్డి అన్నది కూడా నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే, నాకు కులం పిచ్చి లేదు. నేను కులం పిచ్చి ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ కులమో నేను ఇంతవరకు సంఘంలో మిమ్మల్ని నేను ఎప్పుడైనా అడిగానా? మీరు ఏ కులమని నేను ఎప్పుడైనా అడిగానా? నేను కులం గురించి నేను ఎప్పుడు కూడా నేను ఎక్కడ పరిచర్య చేయలేదు. అయితే ఈ పేరు ఎందుకు పెట్టుకున్నామని అన్యులు, మరి తెలియని వారు, మతోన్మాదులు, మీకు ఎందుకు తోక అవసరమా, మీరు రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నారని దూషించే వాళ్ళు అనేకులు ఉన్నారు. తెలియక అనుకుంటున్నారని వాళ్ళకి నేను ఎప్పుడు కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను సమాధానం ఎందుకు చెప్తున్నానంటే, నా తోటి సేవకులకు నేను చెప్తున్నాను, చేతులు జోడించి వారికి చెప్పేది ఏంటంటే, నాలో కులం అనే గర్వం ఉంటే గనక నేను దేవుడు నన్ను వాడుకునేవాడు కాదు. నాలో ఉన్న ఇది ఎందుకు అంటే, కనీసము నన్ను దేవుడు పిలిచినప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అన్యజనులకు తన యొక్క ప్రేమను ప్రకటించాలని, నేను అనేక అన్యజనుల మధ్య నన్ను వెలుగుగా వాడుకోవాలని దేవుడు నన్ను పిలిచి ఉంటున్నాడు. నేనేదో మరి క్రైస్తవుల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళ ముందు నేను గొప్ప అని చెప్పుకోవడం కోసం కాదు, కానీ అన్యజనుల మధ్యకు వెళ్ళి కనీసం ఈ పేరును బట్టైన అమ్మ నేను ఎలా దేవుడిని నమ్ముకున్నాను, నిజమైన సాక్ష్యంలో చెప్పాను. నా ఈ యొక్క దేవుడిని నమ్ముకున్నందుకు నేను ద్వేషించబడ్డాను, అనేకమైనటువంటి శ్రమలు పొందుకున్నాను, కానీ ఆ దేవుడిని విడిచిపెట్టలేదు. ఏ నోరైతే దూషించిందో వారే దేవుడిని నమ్ముకున్నారని నేను సంతోషంగా చెప్తాను. అంతేగాని ఒక కులాన్నో లేకపోతే ఒక మతాన్నో కించపరచాలని నేను ఏనాడు కూడా ఆ వెనక తోక తగిలించుకోలేదండి. కనీసం ఇలాగైనా కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించాలి. పలానా అర్చనారెడ్డి గారంటే వాళ్ళు ఈ కులం కదా, మరి దేవుణ్ణి ఎలా నమ్ముకున్నారు అని అలాగైనా నా సాక్ష్యం చెప్పాలి అని. నేను బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, నాకు ఎవరైనా పరిచయమైనా నా పేరు చెప్పంగానే, ఎందుకండి నేను గత 2 months బ్యాక్ నేను ఒక మీటింగ్కి వెళ్ళి వస్తూ అర్ధరాత్రి 2:30 ఆ సమయంలో సిగ్నల్ మధ్యలో దిగాను. ఈయన రావటం ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీకు సాక్ష్యం కూడా చెప్పాను. పోలీసు వాళ్ళు చూసి మరి మాట్లాడుతూ నిలబడ్డారు. ఈ టైంలో వచ్చారు మేడం, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే, నేను మీటింగ్కి వెళ్ళి వస్తున్నానండి అని చెప్పాను. అంటే మీటింగ్కి వెళ్ళి వస్తున్నానంటే వాళ్ళు నాతో మాట్లాడుతూ, మీరు చూస్తే క్రైస్తవుల్లా కనిపించట్లేదు, మీరు కన్వర్టెడ్ అని అడిగారు. అంటే అవునండి, మీ పేరేంటంటే నా పేరు అర్చనారెడ్డి అంటే పోలీసులు, 2 పోలీసులకు అర్ధరాత్రి 2:30 గంటలకు ఈ నోవాటెల్ సిగ్నల్ దగ్గర నిలబడి నేను మాట్లాడుతున్న పోలీసు వాళ్ళతో, మీ పేరు అర్చనారెడ్డి అంటున్నారు, మీరు దేవుడిని ఎలా నమ్ముకున్నారంటే, ఆ అర్ధరాత్రి సమయంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని టకా ఈ నొచ్చే లోపల 5-10 నిమిషాల్లో దేవుడి గురించి వాళ్ళకు సువార్త ప్రకటించాను. ఈ రీతిగానైనా నేను కొంతమంది అధికారులు కావచ్చు, ఎంతోమంది IAS ఆఫీసర్స్ నాకు ఫోన్ చేశారు, అమ్మ మేము కూడా ఇలాగా, మీరు ఎలాగా, మేము కూడా ఈ కులమే, మీరు అలాగా అని చెప్పి అడగటం. దీన్ని బట్టైనా కొంతమంది నాయకులు, అధికారులు, కొంతమంది మా దేవుడు కాదు అనుకుంటున్న వారికి దేవుడు ప్రేమను ప్రకటించాలని తప్ప, నేను ఈ యొక్క పేరు అనే గర్వము చేత ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్ పరంగా నేను విన్నవించేది ఏంటంటే, నేను ఇప్పుడు ఎన్నో దేశాలలో, రాష్ట్రాలలో, అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో నేను మీటింగ్స్ మీ దగ్గరికి వచ్చి ఉంటున్నాను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా కానీ నేను గర్వం చూపించినట్టు కానీ, లేకపోతే నేను కానుక కోరుకున్నట్టు కానీ, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, నాకు రూమ్ తీయండి, నాకు ఇది కావాలని మీలో ఎవరైనా అడిగి ఉంటే మీరు కింద కామెంట్ పెట్టచ్చు. మరి నేను నా తోటి సేవకులకు చెప్పేది ఏంటంటే, ఆయన రాకడ సమీపంగా ఉంది, ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించాలి. కొంతమందినైనా క్రైస్తవుల దగ్గరికి అందరూ ధైర్యంగా వెళ్ళగలుగుతారు, కానీ అన్యుల దగ్గరికి అందరూ వెళ్ళలేరు. అలాంటి వెళ్ళలేని స్థలాలకు నేను వెళ్ళి నా దేవుడు ప్రేమ ఎలాంటిది, ఆయన ఎలా నన్ను రక్షించాడు, ఎలా బ్రతికించాడు అని చెప్పటం కోసం నా పేరును అలా పెట్టుకున్నాను తప్ప వేరొక ఉద్దేశంతో అయితే కాదు. దయచేసి మీరు ఈ నా కోసం ఉపయోగించి ఈ సమయాన్ని మీ యొక్క సంఘాలు డెవలప్ చేసుకోవడానికి ఉపయోగిస్తే సంఘాలు క్షేమంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి, అనేక ఆత్మల రక్షణ పొందుతారు. రాకడ సమీపంగా ఉంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సమయం కాదు, కానీ ఒకరినొకరు ప్రోత్సహించుకొని దేవుని నామానికి ఘనపరిచే సమయం.